ఎవరీవన్, లాస్ట్ వీడియోలో టెస్టోస్టెరాన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏ సప్లిమెంట్స్ లేకపోతే ఏ న్యూట్రిషన్ ఉంటే ఆ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలమో తెలుసుకుందాం. వైటమిన్ ఏ, వైటమిన్ డి, జింక్ అన్నవి డెఫిషియెంట్ ఉండకుండా చూసుకోవాలి. వైటమిన్ ఏ అన్నది స్పర్మ్ ప్రొడక్షన్ వీటిల్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. వైటమిన్ డి అన్నది కూడా స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ హెల్త్ లో చాలా యూజ్ అయి ఉంటుంది. జింక్ అయితే డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వైటమిన్స్ ఏవి కూడా బాడీలో తక్కువ లేకుండా దానికి రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే వెయిట్ ట్రైనింగ్ అన్నమాట. వెయిట్స్ ఎత్తడం ఇవి చేస్తే మనకి టెస్టోస్టెరాన్ అనేది పెరుగుతుంది అని రీసెర్చ్ లో తెలుస్తుంది. కాబట్టి వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే స్లీప్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లోనే ప్రొడక్షన్ అన్నది బాగుంటుంది. కాబట్టి స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. వెయిట్ లాస్ అవుతే చాలా వరకు అన్ని కూడా సర్దుకుంటాయి. ఇంకా సప్లిమెంట్ ఫుడ్ ఏదైతే